మంత్రి నారా లోకేష్ పనితీరుపై జనసేన నేత నాగబాబు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. విమర్శలను స్వీకరించి వాటిని పరిష్కరించే విషయంలో లోకేష్ చూపిస్తున్న మెచ్యూరిటీ రాజకీయాల్లో ఒక గొప్ప మార్పుకు సంకేతమని ఆయన కొనియాడారు. లోకేష్ ప్రదర్శిస్తున్న ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతోందని నాగబాబు ట్వీట్ చేశారు. తప్పు పాఠశాల స్థాయిలో జరిగినప్పటికీ ఒక మంత్రిగా బాధ్యత తీసుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పడం నిజమైన నాయకుడి లక్షణం. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక బాధ్యతాయుతమైన నాయకుడు ఉద్భవిస్తున్నాడు అంటూ ఆయన లోకేష్ నాయకత్వాన్ని ఆకాశానికెత్తారు. ఈ ప్రశంసలకు అసలు కారణం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఒక పాఠశాలలో జరిగిన ఘటన. అక్కడ మధ్యాహ్న భోజనం నాణ్యత బాలేదని విద్యార్థులు ఆ అన్నాన్ని చెత్తబుట్టలో పారబోసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై విద్యాశాఖ మంత్రిగా లోకేష్ వెంటనే స్పందించారు. కేవలం అధికారులను ఆదేశించి వదిలేయకుండా జరిగిన లోపానికి తనే బాధ్యత వహిస్తూ విద్యార్థులకు తల్లిదండ్రులకు బహిరంగంగా సారీ చెప్పారు. అంతేకాకుండా సంబంధిత హెడ్ మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని, భోజన ఏజెన్సీని వెంటనే మార్చాలని ఆదేశించారు. లోకేష్ చూపిన ఈ చొరవను శ్రద్ధ వహించే నాయకత్వానికి నిదర్శనమని నాగబాబు అభివర్ణించారు. కేవలం సమస్యను పరిష్కరించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా లోకేష్ పక్కా ప్లాన్ ప్రకటించారు. లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలను నేరుగా సేకరించి మధ్యాహ్న భోజన పథకంపై నిరంతరం పర్యవేక్షణ పెంచుతామని హామీ ఇచ్చారు. ఒకవైపు వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ విభేదాలు సృష్టించాలని చూస్తున్నా నాగబాబు ఇలా లోకేష్ ను అభినందించడం ద్వారా కూటమిలో ఉన్న ఐక్యతను గట్టిగా చాటి చెప్పారు. తప్పు జరిగినప్పుడు కుంటి సాకులు చెప్పకుండా బాధ్యత స్వీకరించడం అనే నవతరం రాజకీయాలకు ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది.